నమస్కారం. వృషభ రాశివారికి మే 17 నుండి 23 వరకు సమయం ఎలా ఉండబోతోందనే ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఇక్కడ మనం జ్యోతిష్యాన్ని గుడ్డిగా నమ్మమని చెప్పట్లేదు సుమా. కేవలం ఈ నిర్దిష్ట వారం గురించి పురాతన గ్రంథాలు, అంచనాలు అసలేం చెప్తున్నాయో చాలా డీటెయిల్డ్గా డీకోడ్ చేయబోతున్నాం. సరేనా? ఇక మొదలు పెడదాం. అసలు ఈ వారం వృషభ రాశివారికి అంత కీలకమైన మలుపు అని ఎందుకంటున్నారో తెలుసా? మూల వచనాల ప్రకారం ఇక్కడో పెద్ద ట్విస్ట్ ఉంది. ఒకవైపు సూర్యుడు, గురుడు కలిసి ఒక పవర్ఫుల్ కాంబినేషన్ క్రియేట్ చేస్తుంటే, సరిగ్గా అదే టైంలో వక్రగతిలో ఉన్న బుధుడు బ్రేకులు వేస్తున్నాడు. అంటే ఇది అచ్చం ఒకేసారి కార్కి యాక్సిలరేటర్, బ్రేక్ రెండూ నొక్కితే ఎలా ఉంటుందో అలా అనమాట. ఒకవైపు విపరీతమైన ఎనర్జీ ముందుకు తోస్తుంటుంది, మరోవైపు ఏదో తెలియని అడ్డంకి ఆపుతుంటుంది. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా? సరే, అసలు ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామంటే, 1 గ్రహస్థితులు, 2 కెరీర్ మరియు వ్యాపారం, 3 వ్యక్తిగత జీవితం మరియు ఆరోగ్యం, 4 విద్య మరియు ప్రయాణాలు, చివరిగా 5వది సారాంశం మరియు దానికి సంబంధించిన పరిహారాలు. ముందుగా మొదటి విభాగం. ఈ వారంలో గ్రహస్థితులు, వాటి ప్రభావం ఎలా ఉండబోతోందో చూద్దాం. ఇక్కడ ఈ గ్రహాల మ్యాప్ను గమనిస్తే చాలు, చాలా ఆసక్తికరమైన విషయాలు అర్థమవుతాయి. సూర్యుడు, గురుడు వృషభరాశిలోనే, అంటే లగ్నంలోనే కూర్చున్నారు. ఇది అపారమైన శక్తికి సంకేతం. బుధుడు కూడా ఇక్కడే ఉన్నాడు, కాని వక్రగతిలో ఉన్నాడు సుమా. ఇక శుక్రుడు 12వ స్థానమైన మేషంలో, కుజుడు మిథునంలో, శని మళ్లీ వక్రగతిలో 10వ స్థానమైన కుంభంలో, చివరగా రాహువు మేనంలో ఉన్నట్లు ఈ వచనం చాలా స్పష్టంగా చెప్తోంది. ఇక్కడే మనకొక సెలెస్టియల్ బ్యాలెన్స్, అంటే ఖగోళ సమతుల్యత కనిపిస్తుంది. ఒకవైపు సూర్యుడు, గురుడు కలిసి అపారమైన ఆత్మవిశ్వాసాన్ని, ఒక రకమైన ఆకర్షణ శక్తిని, అలాగే ధనయోగాన్నిస్తుంటే, దానికి పూర్తిగా ఆపోజిట్ డైరెక్షన్లో బుధుడు, శని వక్రగతిలో ఉండి నిర్ణయాల్లో జాప్యం, కెరియర్లో కొన్ని అడ్డంకులు సృష్టిస్తాయని ఈ గ్రంథాలు హెచ్చరిస్తున్నాయి. అంటే అదృష్టం ఉన్నా కూడా టైమింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇక 2వ విభాగం, కెరీర్, వ్యాపారం ఇంకా ఫైనాన్షియల్ విషయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. కెరీర్ పరంగా చూస్తే చాలా మంచి పాజిటివ్ న్యూస్ ఉందండోయ్. ఐటీ, ఫైనాన్స్ రంగాల వారికి ఇది అద్భుతమైన సమయం. ముఖ్యంగా మే 18 నుండి 21 మధ్య కొత్త జాబ్ ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉందని వచనం చెప్తోంది. ఫుడ్ మరియు అగ్రి బిజినెస్ వాళ్లకు కూడా వ్యాపారం బాగా విస్తరిస్తోంది. కానీ ఇక్కడే ఓ చిన్న కండిషన్ ఉంది. బుధుడు వక్రంలో ఉన్నాడు కాబట్టి కొత్త ఉద్యోగాల కాంట్రాక్టులపై మే 23 తర్వాతే సంతకం చేయాలి. పైగా శని ప్రభావం వల్ల ప్రమోషన్స్ కాస్త లేట్ అవ్వచ్చు. ముఖ్యంగా బాస్తో ఆర్గ్యుమెంట్స్కి, కొత్త పార్ట్నర్షిప్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఫైనాన్స్ విషయానికొస్తే ఇక్కడొక అద్భుతమైన కాంట్రాస్ట్ ఉంది. రాహు ప్రభావంతో ఊహించని ఆదాయం వస్తుందట. మే 19, 20 తేదీల్లో ఎప్పటినుంచో ఆగిపోయిన పాత బాకీలు కూడా వసూలవుతాయని గ్రంథం చెప్తోంది. బంగారం కొనడానికి కూడా ఇది పర్ఫెక్ట్ టైమట. అయితే ఒక పక్క ఇలా డబ్బు వస్తుంటే మరోపక్క శుక్రుడు వల్ల ఖర్చులు కూడా భారీగానే ఉంటాయి. అందుకే షేర్ మార్కెట్ లేదా క్రిప్టో లాంటి వాటిలో అయితే అస్సలు రిస్క్ చేయొద్దని చాలా స్ట్రాంగ్గా చెప్పారు. ఇంకో విషయం, ఎవ్వరికీ అప్పులివ్వొద్దు, పూచీకత్తులు అస్సలే ఉంచొద్దు. ఇప్పుడు 3వ విభాగం, వ్యక్తిగత జీవితం మరియు ఆరోగ్య సంబంధిత విషయాల్లోకి వెళదాం. పర్సనల్ లైఫ్లో సూర్యుడి ప్రభావం వల్ల ఆకర్షణ శక్తి పీక్స్లో ఉంటుందని వచనం చెబుతోంది. మే 17 నుండి 19 వరకు వివాహ సంబంధాలు కుదిరే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. లవ్ లైఫ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. 2వ స్థానంలో ఉన్న కుజుడి వల్ల అకస్మాత్తుగా మాటల్లో కొంచెం కాఠిన్యం పెరుగుతుంది. దానివల్ల ఇంట్లో వాళ్లతో గానీ, అత్తింటివారితో గానీ అనవసరమైన గొడవలు రావచ్చు. ముఖ్యంగా మే 22, 23 తేదీల్లో పార్ట్నర్తో మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చట. కాబట్టి పాత సంబంధాల గురించి అస్సలు ఆలోచించొద్దు. ఇక హెల్త్ ఎలా ఉంటుందంటే, ఫిజికల్ ఎనర్జీ చాలా బాగుంటుంది. ఎప్పటినుంచో బాధపెడుతున్న పాత రోగాల్నుంచి కూడా మంచి రిలీఫ్ దొరుకుతుందని గ్రంథం వివరిస్తోంది. యోగా లాంటివి స్టార్ట్ చేయడానికి ఇది చాలా మంచి టైం. అయితే వృషభ రాశి వారికి సహజంగా ఉండే గొంతు సమస్యలు, జలుబు లాంటివి ఈ వారం కాస్త ఇబ్బంది పెట్టొచ్చు. థైరాయిడ్ ఉన్నవాళ్లు కూడా కొంచెం జాగ్రత్త పడాలి. ముఖ్యంగా మే 20 నుండి 22 వరకు తలనొప్పి, నిద్రలేమి లాంటివి ఉండొచ్చు. కాబట్టి కంటికి రక్షణగా ఫోన్లు, ల్యాప్టాప్లు చూసే సమయం కాస్త తగ్గించుకుంటే మంచిది. తర్వాత 4వ విభాగం, విద్యార్థులకు మరియు ప్రయాణాలు చేసేవారికి ఎలాంటి అవకాశాలు, హెచ్చరికలు ఉన్నాయో గమనిద్దాం. ఇప్పుడు మనం చూడబోయే ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, గమనించండి.
ఒకవైపు చూస్తేమో తెలివితేటలు గరిష్ట స్థాయిలో ఉంటాయని అంటున్నాయి ఈ వచనాలు. కానీ మరోవైపు బుధుడు వక్రగతిలో ఉండటం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుందని కూడా చెప్తున్నాయి. యూపీఎస్సీ, బ్యాంకింగ్ లాంటి ఎగ్జామ్స్ రాసేవారికి మే 19 నుండి 21 వరకు లక్ బాగా కలిసి వస్తుందట. విదేశీ విద్యా ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి. కానీ కాన్సంట్రేషన్ తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ వారంలో కొత్తగా ఎలాంటి ఆన్లైన్ కోర్సుల్లో జాయిన్ అవ్వకపోవడమే మంచిదని చాలా క్లియర్గా చెప్పబడింది. ప్రయాణాల విషయానికొస్తే మే 17, 18 తేదీల్లో పుణ్యక్షేత్రాల దర్శనం అంటే తిరుమల, కాశీ, శ్రీశైలం లాంటి చోట్లకు వెళ్లడం చాలా శుభప్రదం. బిజినెస్ ట్రిప్స్ కూడా బాగా లాభిస్తాయి. అయితే ఇక్కడ చాలా సీరియస్ వార్నింగ్స్ కూడా ఉన్నాయి సుమా. మే 22, 23 తేదీలలో వీలైనంత వరకు లాంగ్ జర్నీలు క్యాన్సిల్ చేసుకోవడం బెటర్. అన్నింటికంటే ముఖ్యంగా రాత్రిపూట డ్రైవింగ్ అస్సలు చెయ్యకూడదని ఈ మూలవచనం చాలా స్పష్టంగా హెచ్చరిస్తోంది. ఇక ఆఖరిదైన 5వ విభాగం. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న దాని సారాంశం, దానికి సంబంధించిన పరిహారాలను చూద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏమిటంటే, ఈ వారంలో జాక్పాట్ లాంటి అదృష్ట దినాలు మే 18, 19 మరియు 21. అవునండి, ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్కి, లేదా ఏదైనా ఒక ముఖ్యమైన పని మొదలుపెట్టాలి అనుకునేవారికి ఈ 3 రోజులు చాలా చాలా అనుకూలంగా ఉంటాయని వచనం బలంగా నొక్కి చెబుతోంది. ఈ మొత్తం వారం తాలూకు డేటాని ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. అదృష్ట రంగులుగా తెలుపు, ఆకాశనీలం, లేత పచ్చరంగులను, అదృష్ట సంఖ్యలుగా 2, 6, 15, 24లను ఈ వచనం సూచించింది. ఇందాక మనం చెప్పుకున్నట్లు మే 18, 19, 21 తేదీలు చాలా మంచి రోజులు. అయితే మే 22, 23 తేదీలలో మాత్రం ప్రతి విషయంలోనూ ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలని ఈ డేటా మనకు స్పష్టం చేస్తోంది. ఇక ఈ అడ్డంకులను దాటడానికి మూల గ్రంథాలు కొన్ని నిర్దిష్టమైన పరిహారాలను కూడా ప్రస్తావించాయి. ఉదాహరణకు శుక్రవారం నాడు లక్ష్మీదేవికి పాలాభిషేకం చేసి మంత్రజపం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయట. అలాగే బుధవారం రోజు ఆకుపచ్చని దుస్తులు ధరించి ఆవులకు మేత తినిపించడం మంచిది. ఇక సోమవారానికి వస్తే శని ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే వృత్తిపరమైన అడ్డంకులు మాయమవుతాయని సూచిస్తున్నాయి. ఇక రోజూ ఉదయం తులసి ఆకులు వేసిన నీటిని తాగితే ఆరోగ్యం కూడా భేషుగ్గా ఉంటుందట. ఇవన్నీ ఒక ఎత్తైతే పర్సనల్ ప్రొటెక్షన్ కోసం ఇంకో ముఖ్యమైన జనరల్ రెమెడీ కూడా ఇందులో ప్రస్తావించారు. ఎప్పుడూ ఇంట్లో తెల్లటి పువ్వులు ఉంచుకోవడం, అలాగే శుక్రయంత్రాన్ని దగ్గర ఉంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీతో పాటు ఆకర్షణ పెరుగుతుందని, శత్రువుల ప్రభావం కూడా తగ్గుతుందని ఈ వచనంలో సూచించబడింది. సో ఇది ఈ వారం వృషభరాశివారి అంచనాల సారాంశం. అయితే ముగించే ముందు ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. విపరీతమైన గ్రహశక్తి, అలాగే కొన్ని కఠినమైన అడ్డంకులు, ఈ రెండూ కలగలిసిన ఈ పవర్ఫుల్ వారాన్ని జాగ్రత్తగా దాటడానికి మన ప్రాక్టికల్ ప్లానింగ్ పనికొస్తుందా, లేక ఈ పురాతన పరిహారాలు నిజంగా హెల్ప్ అవుతాయా? ఈ అంచనాల్లో దేని ప్రభావం ఎంతుంటుందో చూడాలంటే మనం వేచి చూడాల్సిందే.